స్తుతి స్తోత్రం తండ్రి. ఇప్పుడు వరకు తోడుగున్నావు, నీకు వందనాలు. దేవు మరి తండ్రి సెషన్ అంతట్లో తోడుగుండండి. మనం నేర్చుకోవాల్సిన విషయాలు చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున నిలబడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్ళిపోదామా పిల్లలు? అవును పిల్లలు, మీరు ఎప్పుడన్నా ఎవరి మీదన్నా చాలా ఫెయిత్ ఉంచారా? అవును, ఫెయిత్ అంటే ఏంటి పిల్లలు? ఫెయిత్ అంటే ట్రస్టా? ఫెయిత్ అంటే బిలీఫా? అరే ఇవన్నీ కాదు. ఫెయిత్ అంటే ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. అయితే మీ అందరికి ఫెయిత్ అంటే మీనింగ్ ఏంటో ఒక చిన్న యాక్టివిటీ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పనా? గేమ్ ఆడదాము, సరేనా? నీ కళ్ళకు గంతలు కట్టి నేను ఒక గేమ్ ఆడిస్తాను నీ చేత. నువ్వు చెయ్యాలి, నేను ఏం చేయమంటే అది, ఓకేనా? సరే, నువ్వు నీ రైట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ కి టర్న్ అవు, ఒక్క అడుగు ముందుకి. నీ లెఫ్ట్ సైడ్ కి టర్న్ అవు, 2 అడుగులు ముందుకి. నీ లెఫ్ట్ సైడ్ కి తిరుగు, 2 అడుగులు వేయి, ఒక్క అడుగే, ఇంకొక అడిగే, చిన్న అడుగులే, 2 స్టెప్స్ ముందుకి, చిన్న చిన్న స్టెప్స్. టర్న్స్ చెయ్యి, మొత్తం టర్న్ అవ్, కూర్చో ఇప్పుడు. అలాగే ఇంకొకటి కూడా నేను చెప్తానే, నువ్వు చెయ్యాలి. నేను ఇప్పుడు నీకు ఒక ఐటమ్ ఇస్తున్నాను, అవి వాటర్ అయినా అవ్వచ్చు, వాటిలో ఏదైనా ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి, ఓకేనా? ఈ గ్లాస్ పట్టుకో, ఫస్ట్ గ్లాస్ పట్టుకో. ఇప్పుడు నీ తలపైన పెట్టుకో గ్లాస్ ని, వెనక్కి వేసేసే గ్లాస్ ని, వెనక్కి డ్రాప్ చేసేసే, డ్రాప్ చేసి. హర్షిత్, నీకు భయం అనిపించలేదా? లేదు. ఎందుకు? ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి నాకు భయం అనిపించలే. అంటే నేను ఏం చెప్తే అది చేసేసావా? చూసారా పిల్లలు, హర్షిత్ ఎలాగా మరి మమ్మీ మీద చాలా ఫెయిత్ ఉంచాడో. ఫెయిత్ అంటే చూడని దాన్ని నమ్మడమే. అన్నే కళ్ళకి గంటలు కట్టేసి అక్కడ ఏమి కనబడకపోయినా నువ్వు ముందుకెళ్ళు, పక్కకి తిరుగు అని చెప్పి మమ్మీ ఎలా చెప్తుందో అలా చేశాడు కదా. తను నెత్తి మీద గ్లాస్ పెట్టుకొని వాటర్ ఒప్పుకోమంటే కూడా ఎవరిని విశ్వసించాడు? అరే మమ్మీ నన్ను ఎలాంటి హామ్ కలగజేయదని మమ్మీని విశ్వసించాడు. అంటే ఏంటి? దాన్ని ఫెయిత్ అంటాం. అంటే మమ్మీ నాకు ఎలాంటి హామ్ కలగజేయదు అని చెప్పి ఫెయిత్ ఉంచి వాళ్ళు ఎలా చెప్తారో అలా నడవటమే విశ్వాసం నాన్న. అయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవడానికి మీకు ఒక స్టోరీ చెప్పనా? అనగనగా ఒక ఊర్లోని చార్లీస్ అనే ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. చార్లీస్ అంకుల్ చిన్నప్పటి నుంచి కూడా చాలా సాహస కార్యాలు చేస్తూ ఉండేవాడు. సాహస కార్యాలు అంటే ఏంటి అని అనుకుంటున్నారా పిల్లలు? మీరు ఎప్పుడన్నా ఎగ్జిబిషన్ కి వెళ్ళారా? ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని చోట్ల 2 కర్రలకి ఒక తాడును కట్టి, సన్న తాడు మీద చాలా మంది బ్యాలెన్స్డ్ గా నడుస్తూ ఉంటారు కదా. అలానే మన చార్లీస్ అంకుల్ కూడా త్రాడు మీద నడవటము అంకుల్ కి ఎంతో పెట్టిన విద్యనన్న. అయితే అంకుల్ 34 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు, అంటే 1858 సంవత్సరంలోని అంకుల్ కి ఒక ఆశ కలిగింది. అదేంటంటే నయాగారా జలపాతాల దగ్గరికి వెళ్ళి అక్కడ త్రాడు కట్టి నేను కూడా ఆ జలపాతాల దగ్గర హైట్ లోని మరి చక్కగా త్రాడు మీద నడవాలని నాకు చాలా ఆశగా ఉంది, ఒక షో చేయాలని చాలా ఆశగా ఉంది అని చెప్పి అలా అనుకుంటున్నప్పుడు ఎందుకు లేట్ చేయడము, ఇప్పుడే ఆ షోని జరిగిస్తే అయిపోలే అని అనుకొని ఆ నయాగారా జలపాతాల దగ్గరికి వెళ్ళి ఒక చక్కటి త్రాడు 100 పొడుగుగా 2 అంగుళాల మందాన్ని ఉన్న ఒక తాడుని తీసుకొని ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి ఆ త్రాడుని కట్టి షోకి కావాల్సిన వస్తువులన్నీ కూడా అంకుల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇంచుమించుగా మరి 25,000 మెంబర్స్ ఆ షో చూడడానికి వచ్చారు నాన్న. అయితే వచ్చినప్పుడు ఇంకా అందరికి వెల్కమ్ చెప్పి అంకుల్ మరి షో స్టార్ట్ చేసుకున్నామా అని చెప్పి త్రాడు మీద నడవడానికి మొదటిగా ఒక కర్ర తీసుకొని జాగ్రత్తగా అవతల ఒడ్డుకెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడనమాట. అలానే రెండోసారి ఏం చేస్తాడంటే అంకుల్ ఒక తోపుడు బండిని తీసుకొని మళ్ళీ అవతల ఒడ్డుకెళ్ళి తిరిగి వస్తాడు. ఇలాగ అంకుల్ ఆ కార్యాలన్నీ చేస్తున్నప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి కేకలేయడం స్టార్ట్ చేశారు నాన్న. మూడో రౌండ్ లోని అంకుల్ ఏం చేస్తాడంటే ఒక స్టవ్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టి ఒక గుడ్డు పట్టుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ యొక్క త్రాడు మధ్యలోకి వెళ్ళేసరికి అక్కడికి ఆగి ఒక ఆమ్లెట్ వేసి మంచిగా దాన్ని ఫ్రై చేసి అవతల ఒడ్డుకెళ్ళి తిరిగి వచ్చేస్తారనమాట. ఇవన్నీ చూసేటప్పటికి అసలు ఆడియన్స్ లోని చాలా మరి అందరూ కూడా గట్టిగా కేకలేస్తూ చాలా గట్టిగా చప్పట్లు కొడుతూ అని చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు అప్లై చేస్తుంటే అందరూ అరే ఇలా కూడా చేస్తారా, అసలు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాడు, నిజంగా హీ హాస్ లాట్ ఆఫ్ టాలెంట్ అని అందరూ
అంకుల్ ని అప్రిషియేట్ చేస్తూ గట్టి గట్టి కేకలు ఇస్తూ చప్పట్లు కొడుతూ అంకుల్ ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు అంకుల్ 4వ సారి ఏం చేస్తాడబ్బా, ఒక్కొక్క రౌండ్ కి ఆ హార్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది, ఈసారి ఏం బ్యాలెన్స్ చేస్తాడు అని అనుకునే లోపు అంకుల్ ఏమని అడుగుతాడనంటే, నేను ఎవరైనా ఒక వ్యక్తిని మోసుకొని వెళ్ళగలుగుతాను అని మీరు నమ్ముతున్నారా అని చెప్పి అడుగుతారు పిల్లలు. నువ్వు మోసుకొని వెళ్ళగలుగుతావని మేము నమ్ముతున్నాం చార్లీస్ అని అందరూ ఆడియన్స్ ఒకే కంఠంతో గట్టిగా అంకుల్ కి ఆన్సర్ చేస్తారు నాన్న. అలా అనేటప్పటికి అయితే ఒకరి రండి నేను మోసుకొని వెళ్తాను అని చెప్పి చార్లీస్ అంకుల్ అనడంతో ఇంకా అందరూ సైలెంట్ అయిపోయారు. అప్పటిదాకా కేకలు వేస్తున్నారు, అప్పటిదాకా ఎంకరేజ్ చేస్తున్నారు, అప్పటిదాకా ఆన్సర్ చేస్తున్నారు. కానీ అలాగా చార్లీస్ అంకుల్ ఒక వ్యక్తిని పిలిచేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. మళ్ళీ చార్లీస్ అంకుల్ పిలుస్తున్నారు, అందరూ సైలెంట్ గా మౌనంగా ఎవ్వరు కూడా పలకట్లేదు, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. మళ్ళీ చార్లీస్ అంకుల్ పిలుస్తుంటే అందరికి భయం వేస్తుంది నాన్న. ఎందుకు అనంటే ఆ త్రాడ్ ఎక్కడ కట్టారంటే 200 feet 200 అడుగుల పైకి ఆ త్రాడు కట్టేసరికి అందరికి కూడా చాలా భయం వేసేస్తుంది. బాబాయ్ అంత ఎత్తున త్రాడు కట్టాడు, ఒకవేళ కనుక చార్లీస్ మమ్మల్ని బ్యాలెన్స్ చేయకుండా పడేస్తే, ఒకవేళ మేము చనిపోతే జలపాతం ఏమైనా మామూలుగా ఉందా, దాంట్లో మేము చనిపోయినా మా బాడీ కూడా దొరకదు, బాబోయ్ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అందరూ అలా అనుకుంటూ భయపడుతూ ఉన్నారు నాన్న. మళ్ళీ చార్లీస్ అంకుల్ పిలిచేటప్పటికి ఒక చిన్ని పిల్లోడు ముందుకొచ్చి నేను వస్తాను అని చెప్పి చాలా ధైర్యంగా చెప్పాడు నాన్న. అందరూ ఒక్కసారి చిన్న పిల్లోని చాలా షాకింగ్ గా చూసారనమాట. ఎందుకంటే అంత చిన్న పిల్లోడు ఎంత ధైర్యం వచ్చిందా పిల్లోడి అని అనుకున్నారు. అలాగా పిల్లోడు చార్లీస్ అంకుల్ దగ్గరికి వెళ్ళగానే చార్లీస్ అంకుల్ ఆ పిల్లోడిని భుజం మీద ఎక్కించుకొని చాలా జాగ్రత్తగా అవతలొడ్డుకి వెళ్ళి తిరిగి వస్తాడు. అప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. ఎందుకనంటే ఇది ఒక వస్తువో ఏదో కాదు, ఒక మనిషి ప్రాణం జాగ్రత్తగా చార్లీస్ తీసుకొచ్చాడు అని అందరూ చప్పట్లు కొడుతూ అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు అందరూ కూడా ఆ చిన్న పిల్లోడికి ఎంత ధైర్యం ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లోడిని కూడా అప్రిషియేట్ చేస్తూ, అనే మనకి అంత ధైర్యం కూడా లేదే అని ఒకవైపు సిగ్గుపడుతూ ఉన్నాం నాన్న. పిల్లలు ఇంతకీ ఆ చిన్న పిల్లోడు ఎవరో మీకు తెలుసా పిల్లలు? ఆ చిన్న పిల్లోడు ఎవరనంటే మన చార్లీస్ అంకుల్ యొక్క సొంత కుమారుడు నాన్న. అవును, చూసారా పిల్లలు, ఆ చిన్న పిల్లోడికి ఎంత విశ్వాసం ఉందో వాళ్ళ డాడీ అంటే, మా డాడీ ఆ త్రాడు మీద నడుచుకుంటూ వెళ్ళినా చుట్టూ అంత డేంజర్ ఉన్నా మా డాడీ నాకు ఎలాంటి హామ్ కలగచేయడు, సురక్షితంగా నన్ను తీసుకొని వెళ్తాడు అని చెప్పి విశ్వసించాడు, కార్యరూపకంగా కనపరిచాడు నాన్న. ఈ రోజు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్న పిల్లలు, అక్కడున్న ఆడియన్స్ నిజంగా చార్లీస్ అంకుల్ మీద విశ్వాసం ఉంచారా, లేకపోతే మన చిన్న పిల్లోడు మన చార్లీస్ అంకుల్ కుమారుడు అంకుల్ మీద నిజంగా విశ్వాసం ఉంచారా? చెప్పండి పిల్లలు, మీరేమంటారు? ఆ చిన్న పిల్లోడు అంటారు కదా. ఎందుకు? ఆ ఆడియన్స్ అసలు ఏ విశ్వాసం చూపించారు? మాటలు మట్టుకే మాట్లాడారు తప్ప అంకుల్ ఒకరి ముందుకు రమ్మన్నప్పుడు అందరూ భయపడ్డారు. ఎవరు అంకుల్ ని విశ్వసిస్తే గనక ఎవ్వరు భయపడకుండా ధైర్యంగా వచ్చేవారు. కానీ మన చార్లీస్ అంకుల్ కుమారుడు మాత్రము చాలా ధైర్యంగా మా డాడీ నన్ను సురక్షితంగా నడిపించగలడు అని చెప్పి ధైర్యంగా వెళ్ళి సరెండర్ అయ్యాడు అని మీరు అంటారు కదా పిల్లలు. ఈ రోజు చాలా సార్లు మనం కూడా ఈ ప్రేక్షకుల వలె దేవుడు నన్ను నడిపిస్తాడు అని నేను నమ్ముతున్నా అని మాత్రమే అంటాము, కానీ నేను దేవుడితో పాటు నడుస్తాను అని మన విశ్వాసాన్ని కార్యరూపకంగా చూపియనన్నా. అర్థం కాలేదా? అయితే మీకు బైబిల్లో నుంచి ఒక స్టోరీ చెప్పనా? దర్యావేషు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు కొంతమంది అధిపతులుగా నియమించి వారి మీద 3 ప్రధానులుగా నియమిస్తారనమాట. ఆ 3 ప్రధానుల్లోని మన దానియేలు కూడా ఒకడన్న. అయితే మరి దానియేలు చాలా గుడ్ బాయ్ లాగా, చాలా బుద్ధిమంతుడిలాగా ఉండి రాజుకి ఎలాంటి అన్యాయం చేయకుండా చాలా నీతిగా అన్ని మంచి పనులు చేస్తూ మరి ఉండేటప్పటికి రాజుకి మరి దానియేలు ఇంకా కొద్ది పొజిషన్ లో పెట్టాలి, ఇంకో గ్రేటర్ పొజిషన్ లో పెట్టాలి అని రాజు ఉన్నప్పుడు మరి ఈ విషయము ప్రధానుల్లో కొంతమందికి, ఆ అధిపతుల్లో కొంతమందికి తెలిసినప్పుడు, అరే ఈ దానియేల్లో ఎలాగైతే తన బ్యాడ్ థింగ్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాలి, అలా చూపిస్తే రాజు మనస్సు మారిపోతుంది అని చెప్పి దానియేలు మీద నిఘా పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకా తనని అబ్జర్వ్ చేస్తున్నారు తప్ప తను యథావిధిగా ఎలాంటి మోసం చేయకుండా చాలా మరి కరెక్ట్ గా ప్రతి పని కూడా కరెక్ట్ గా చేసేటప్పటికి, అరే దానియేలు ఎలాంటి తప్పు లేదు, తను చాలా బుద్ధిమంతుడే, మరి ఎలాగ దీన్ని ఇరికించాలి అన్నప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది నాన్న. అవును, దానియేలు 3 మార్లు ప్రేయర్ చేసేవాడు కదా నాన్న. అయితే 3 times ప్రేయర్ చేస్తాడు, తన దేవుడికి తప్ప ఏ దేవుడిని మొక్కడు. కాబట్టి ఇక్కడ మనము ఒక ఇరుకుగా ఒక లాని క్రియేట్ చేద్దాము అని చెప్పి
అందరూ గబగబా రాజుగారి దగ్గరకు వచ్చేసి, రాజా రాజా ఒక రూల్ పెడదాం అనుకుంటున్నాము, ఒక 30 days వరకు ఒక టైం లిమిట్ ఉంటుంది, నిన్ను మాత్రమే సేవించాలి, నీకు మాత్రమే ప్రార్థన చేయాలి, ఏ మనుషుడికి కానీ ఏ దేవుడికి కానీ ఎవ్వరు మొరపెట్టుకోకూడదు, నిన్ను వచ్చి నీకు మాత్రమే మొరపెట్టుకోవాలి, నీకు మాత్రమే పూజించాలి అని చెప్పి లా పెడదాము రాజా అని చెప్పినప్పుడు రాజుగారు కూడా ఒప్పుకొని సంతకం చేస్తానన్న. ఇంకా ఇలా ఒక లా అమలు అయింది అని దానియేలుకి తెలిసినప్పటికీ కూడా యథావిధిగా వెళ్ళి ఉమ్మారు తను ప్రేయర్ చేసి ఆ కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి చక్కగా ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయము ప్రధానులకి తెలుసు, ఎందుకంటే దానియేలు ఎప్పుడు దేవుడి విషయంలో ఎన్ను తిరిగేవాడు కాదు నాన్న. ఇంకెలాగన్నా దానియేలు ప్రేయర్ చేస్తాడని వెళ్ళి ఆ ప్రేయర్ చేసిన వెంటనే వెళ్ళి రాజుగారు చెప్తారు, రాజా ఒక లా ఇచ్చావు కదా, ఖచ్చితంగా నువ్వు ఒకవేళ ఆ లా పాటించకపోతే సింహాల బోన్లో వేస్తావు కదా, మన దానియేలు పాటించలేదు రాజా, సింహాల బోన్లో వేయండి అని అంటే రాజుకి మనసు ఒప్పలేదు నాన్న. అబ్బా దానియేలు ఎలాగన్నా రక్షించాలి అని ఈవినింగ్ దాకా ఆలోచించారు కానీ రాజా ఒకవేళ మీరు ఇక్కడ అమలు చేయకపోతే ఎవరు కూడా రేపు పొద్దున్న మీ మాట వినరు అనేటప్పటికి ఓకే అని ఇంకా ఆ ప్రధానులు చాలా బలవంత పెట్టేసరికి ఇంకా భద్రాతుల్ని పంపించి దానియేలుని మరి బంధించి తీసుకొని వచ్చి సింహాల గుహలో పడేస్తారనమాట. పడేసినప్పుడు దర్యావేష్ రాజు నువ్వు సేవిస్తున్న నీ జీవము గల దేవుడు నిన్ను రక్షించాలి అని చెప్పి అంటాడనమాట నాన్న. అలా అని మరి రాజుకి ఏమైనా కనకరం వస్తుందేమో అని చెప్పి మరి రాయి దొరించి పెట్టినప్పటికీ దానికి ఒక సీల్ వేస్తారనమాట. రాజు ఇంకా కొంతమంది ప్రధానులు అక్కడ సీల్ వేస్తారనమాట. అలా సీల్ వేసి మరి రాజు రాజభవనానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా రాజుకు అసలు మనసంతా కూడా బాధగా ఉంది, రాత్రంతా నిద్ర పట్టలేదు, ఉపవాసం ఉన్నాడు. అబ్బా దానియేలు దేవుడు రక్షించుంటాడా లేదా, దానియేలు బతికుంటాడా లేదా అని చెప్పి ఆలోచనలో పడ్డాడు. బుద్ధి నమ్మగానే పరిగెత్తుకుంటూ వచ్చి అర్జెంట్ గా ఆ రాయిని దొరికించమని బంట్రోతులకి చెప్పినప్పుడు అలానే వారు జరిపినప్పుడు రాజు పైనుంచి ఏమంటాడంటే, దానియేలు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా, నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా అని చెప్పి అన్నప్పుడు దానియేలు రివర్స్ లో ఆన్సర్ చేస్తానన్న, అవును రాజా నా దేవుడు నన్ను రక్షించాడు రాజా, నేను నిర్దోషిగా కనబడ్డా నా దేవుడి దృష్టిలోని, రాత్రంతా కూడా దేవుడు దూతల్ని పంపించి సింహం నోళ్ళని మూసాడు రాజా అని అన్నప్పుడు దానియేలు ఒక మాట అంటాడు, రాజా నేను మీ దృష్టికి ఇంకా ఒక అపరాధిగా కనపడుతున్నానా అని అంటే రాజు ఏమండు గాని ఫస్ట్ దానియేలు బయటకు తీసుకొని రండి అని బంట్రోతులకి చెప్తాడనమాట. వాళ్ళు వెళ్ళి అలానే తీసుకొని వచ్చినప్పుడు రాజు ఏం చేస్తాడనంటే మరి ఎవరైతే దాని మీద ఈ నింద మోపారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా సింహపు బోన్లు వేసాడంటే అప్పటిదాకా దానిని ఏం చేయని సింహాలు సడన్ గా వాళ్ళందరినీ కూడా సింహపు బోన్లు వేసేటప్పటికి అందరినీ ఎలా తిన్నాయంటే వాళ్ళ బోన్స్ కూడా పౌడర్ అయిపోయేంతలా తిన్నాయని బైబిల్లో రాసింది నాన్న. అప్పుడు రమేష్ రాజు ఏమంటాడనంటే, దానియేలు నీకంటే అంటే నువ్వు సేవిస్తున్న దేవుడు తప్ప మరో దేవుడు లేడు, సింహాల నుంచి కాపాడే దేవుడు అని చెప్పి మరి అందరూ కూడా ఈ దేవుడినే పూజించాలి అని చెప్పి చెప్తాడు నాన్న. చూసారా నాన్న, మనం ఎప్పుడైతే దేవుడితో నడవడానికి ఇష్టపడతామో, చాలా సార్లు దేవుడితో నడవడం అంటే ఈజీ కాదు. ఇందాక మనం స్టోరీలో కూడా చూసుకున్నప్పుడు చార్లీస్ అంకుల్ యొక్క కుమారుడు కూడా మరి తనని తాను వెళ్ళి మరి అప్పచెప్పుకున్నాడు కానీ ఇట్ వాస్ వెరీ టఫ్, ఎందుకంటే పడిపోతే తన ప్రాణాలే పోతే, కానీ మా డాడీ నన్ను ప్రొటెక్ట్ చేయగలడు, సేఫ్ గా నడిపించుకొని తీసుకెళ్ళగలడు అని నమ్మాడు, సేఫ్ గా తను ఉన్నాడు. విశ్వాసం అంటే కూడా అదేనన్న, దేవుడితో నడవడం అంటే ఈజీ కాదు, దేవుడు నన్ను నడిపిస్తాడు అని చెప్పేది విశ్వాసం కాదు, కానీ క్రియారూపకంగా చూపించడమే అంటే దేవునితో పాటు నడవడమే విశ్వాసము నాన్న. దేవుడితో పాటు నడిచేటప్పుడు మరి నేను ఎలా చూపిస్తాను అని అంటే, ఇందాక దానియేలు అన్నయ్య ఎలా చూపించాడు తన విశ్వాసాన్ని, దేవుడిని మాత్రమే సేవించాడు, దేవుడిని మాత్రమే నడుస్తాను, వేరెవ్వరిని కూడా నేను పూజించను అని చెప్పి దేవుడు మరి బైబిల్లో ఎన్ని ఆజ్ఞలైతే ఇచ్చాడో దేవుని తప్ప మరి ఏ దేవుడికి మొక్కకూడదు అని చెప్పి అన్న రీతిగానే దానియేలు కూడా దేవునికి మాత్రమే ప్రార్థన చేశాడు, దేవుని మాత్రమే సేవించాడు. అంటే ఈరోజు దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో బైబిల్లోని అది పాటించడమే నాన్న. దేవుడు ఏదైనా తప్పు చేయొద్దన్నాడా, చూడండి
దానియేలు ఎలాంటి మోసాలు చేయలేదు, ఇష్టంగా జీవించాలని కోరారు. చూసారా, ఈ రోజు మనము దేవునికి ఇష్టంగా జీవించడము, దేవునితో పాటు నడవడము అంటే దేవుడు మాట వినటము. ఆ మాట వినటంలోనే మన విశ్వాసం ఉంటుంది నాన్న. కాబట్టి మన విశ్వాసాన్ని ఎలా క్రియారూపకంగా చూపిస్తాము అని అంటే దేవుడితో పాటు నడవాలి. నడవడము అంటే ఏంటి? దేవుడు మాట వినాలి. దేవుడు అది చేయొద్దన్నాడు, నేను అది చేయను. దేవుడు ఇలా నడవమంటున్నాడు, క్షమించమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు, ఇలాగా దేవుడిని మాత్రమే సేవించమంటున్నాడు అని దేవుడితో పాటు నడవటమే విశ్వాసం నాన్న. ఎలాంటి డేంజర్ ఉన్నా పర్వాలే, ఎంత కష్టమైనా పర్వాలే. ఇందాక దానియేలన్న చూడండి, ఆ సింహాలను తినేసినా పర్వాలే, దేవుడి కోసం జీవిస్తున్నప్పుడు దేవుడు మీకు ఎప్పుడు నష్టాన్ని కలగజేయను నాన్న. కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? క్రియారూపకంగా మన విశ్వాసాన్ని కనపరచాలి, దేవుడితో పాటు నడవాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము నాన్న. కాబట్టి మీరు మాట్లాడే వారిగా నేను విశ్వసిస్తున్నా అని చెప్పడం కాదు, కానీ విశ్వాసాన్ని క్రియారూపకంగా మనము చూపియాలి. ఇంకో విషయం ఏంటంటే విశ్వాసంలో ధైర్యం ఉంటుంది నాన్న. విశ్వాసంలో పిరికితనం ఉండదు. నేను విశ్వసిస్తున్నా అని చెప్పే ఒక కష్టం వచ్చినప్పుడు, దేవునికి ఆపోజిట్ గా ఏదైనా వచ్చినప్పుడు, అమ్మో ఇప్పుడు నేను దేవుడి గురించి జీవిస్తే, దేవుడి కొరకు నిలబడితే నా ప్రాణాలు పోతే అని భయపడేది విశ్వాసం కాదు. కానీ నిజంగా మనకు విశ్వాసం ఉంటే మనం అది కార్యరూపకంలో, ఎంత డేంజర్ మన చుట్టూ ఉండని వెళ్ళి దేవుడితో పాటే నేను నడుస్తా అని అంటాం నాన్న. కాబట్టి ఈ రోజు యేసయ్యా నేను నీతో పాటే నడుస్తాను, అట్టి విశ్వాసాన్ని నాకు దయచే ప్రభా అని ప్రేయర్ చేసుకున్నామా పిల్లలు? స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. నిజమే ప్రభా, మరి దానియేలు గారిని అలానే మరి చార్లెస్ అంకుల్ స్టోరీ ద్వారా ఈ రోజు ఒక చక్కటి మోరల్ని మాకు నేర్పించావు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము దేవా. అవును తండ్రి, అలాంటి జీవితము మాకు వద్దు. ఈ రోజు విశ్వాసము ఉంటే మాత్రమే నీకు ఇష్టలుగా జీవించగలము, ఇష్టలంగా ఉండగలము అని నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవ ఈ రోజు మాకు అత్యధికమైన విశ్వాసాన్ని తెచ్చండి. నీ కొరకు జీవించడానికి, నీతో పాటు నడవడానికి అయా మరి తండ్రి విశ్వాసంతో పాటు ధైర్యాన్ని, ఇష్టాన్ని అయా మరి మాకు దయచేయమని ఈ రోజు స్టోరీ ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ పిల్లలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రత్యేకంగా నా శ్రేణి శ్రమను అడిగడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి మెమరీ వర్డ్స్ నేర్చుకున్నామా పిల్లలు? ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు 2వ అధ్యాయము 26వ వచనము. ఈ మెమరీ వర్డ్స్ ని చక్కగా నేర్చుకోండి పిల్లలు. మరి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అందరికీ ఉంటాము. బాయ్. యాకోబు అలాగే యాకోబు 2వ అధ్యాయము